సృష్టిని నిర్మించినవాడు, సర్వభూమిని నిర్మించినవాడు, సర్వ సృష్టికి ఆధారభూతుడు, మనకు కనపడేటువంటి సృష్టినంతటిని మనం గమనించినప్పుడు మన చదవబడిన కీర్తనలో కానీ పగలు నీదే చెప్పాలి, పగలు నీదే, సూర్య చంద్ర నక్షత్రములు కూడా ఎవరు సృష్టించారటండి? ఆయనే నిర్మించాడు. భూమిని నిర్మించిన వాడు ఆయనే. జంతు జల చరములను నిర్మించిన వాడు, సృష్టించిన వాడు చెప్పరేంటండి? ఆయనే. అగాధ సముద్ర జలములను నిర్మించిన వాడు, ఈ సర్వ సృష్టిలో ఉన్నటువంటి సకలమైనటువంటి వన్య ప్రాణులను కానీ వృక్షములను కానీ అంతటిని నిర్మించిన వాడు యెహోవా దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఈ 6 రోజులు అనగా 5 రోజులు నిర్మాణం చేసి 6వ రోజు తనకిష్టమైనటువంటి మానవుణ్ణి దేవుడు నిర్మాణం చేశాడు, సృష్టించాడు. దేవుడు మానవుని ఎంతో ప్రేమించాడు. తన స్వరూపమందు మానవుని నిర్మించుకున్నాడు. తన నోటి ఊపిరి చేత జీవవాయువును ఊదాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ జీవవాయువు ఈనాటికి మనం అందరము అదే విధంగా పీల్చుకుంటూ ఉంటున్నాం కాబట్టి బ్రతుకుతున్నాం. సైన్స్ ఏమంటుందంటే ఆక్సిజన్ అంటుంది. సైన్స్ ఏమంటుందంటే ఆక్సిజన్ అంటుంది. ఎంత సృష్టిస్తుంది సైన్స్ ఈ ఆక్సిజన్ని? ఓ ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడు మనుషులను అంతగా ప్రేమించాడు. ఈ సర్వ సృష్టి కన్నా దేవాతి దేవుడు మానవుణ్ణి అంతగా ప్రేమించినటువంటి మహాదేవుడు ఆయన. ఆయన ఏం కోరుకున్నాడంటే నేను నా ప్రజలతో పాటు నివాసం చేయాలి, నేను నా ప్రజలతో పాటు నేను ఉండాలి, నేను ప్రజల యొక్క ఆ మధ్యలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన ఆకాశమందున్న దేవుడు, సర్వ సృష్టికి ఆధారభూతుడైన దేవుడు. ఆయన కోరిక ఏంటంటే ఆయన ప్రేమించినటువంటి ఆ మనుషుల మధ్య నివాసము చేయాలని కోరుకున్నాడు. అందుకనే మోషేకి తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఒక గుడారాన్ని ఏర్పాటు చేసి ఆ గుడారంని 3 భాగాలు చేసి, ఒకటి అతి పరిశుద్ధ స్థలమని, రెండవది పరిశుద్ధ స్థలమని, మూడవది ఆవరణని దానికి పేరు పెట్టబడి విభజన చేసిన తర్వాత ఆ యొక్క ఆలయాన్ని నిర్మించి నిత్యము కూడా బలి జరిగే విధంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక మందసం ఏర్పాటు చేయబడింది. మందసం అనగా దేవుని యొక్క నివాసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే కాలంలో, అహరోను కాలంలో, యెహోషువ కాలంలో ఈ గుడార దూడ నడిచేటువంటి ఈ మందిరము సొలొమోను కాలంలో చక్కటి సుందరమైనటువంటి భవనముగా నిర్మించబడింది. దేవునికి స్తోత్రం చెప్దామండి హల్లెలూయా. ఆ మందిరము చక్కగా, అంటే దావీదు యొక్క సహకారంతో, దావీదు అన్ని సమకూర్చాడండి. మందిరానికి ఏమైతే కావాలో, మందిరానికి కావలసిన కలప ఏదైతే ఉందో, మందిరానికి కావలసిన బంగారం ఏదైతే కావాలో, మందిరానికి కావలసినటువంటి రాళ్ళు ఏమైతే కావాలో అంతటిని కూడా దావీదు గారు సమకూరిస్తే సొలొమోను గారు కట్టించారు. సొలొమోను కట్టిన తర్వాత ఈ సొలొమోను ఈ మందిరాన్ని నిర్మించిన తర్వాత దేవాతి దేవుడు ఎప్పుడైతే అక్కడ ఈ అర్పణలు, బలి అర్పణలు జరుగుతూ ఉంటాయో, నిత్యము హోమం జరుగుతుంటుందో, నిత్యము ఆరాధన జరిగేలాగా ఎప్పుడైతే జరుగుతుందో మేఘము వలె దేవాతి దేవుడు మందిరం పైకి ఆవరిస్తూ ఉండేవాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేఘము కమ్మేది. ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని దర్శించుకునేవారు. అనగా దేవుని యొక్క ఉద్దేశం అన్నది
దేవుడు ఆకాశమందు కాదు, నేను మనుషుల్లో ఉండాలి, మనుషుల మధ్యలో ఉండాలి, మనుషులతో పాటు ఉండాలి. ఆయన నివాసం మనుషుల మధ్య కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నివాసం, ఈ మందిరం, చక్కటి సువర్ణ మందిరం, యెరూషలేము మందిరం అంటాడు, సియోన్లో నుండి యెహోవా నిన్ను ఎక్కడి నుంచి ఆశీర్వాదాలు? దేవుని మందిరం నుంచి ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతే కదండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పరు గట్టిగాని హల్లెలూయా. అంటే యెరూషలేము దేవాలయం, దేవాలయాన్ని ప్రేమించేవారు, దేవాలయంలో ఉండేవారు, దేవాలయాన్ని కోరుకునేవారు, దేవాలయం మీద ఆసక్తి కలిగిన వారు దేవుడి ఆశీర్వాదాలు పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. ఎక్కడైతే దేవుని మందిరం ఉంటుందో, ఎక్కడైతే దేవుని నివాసం ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. ఆ ప్రజలు ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగాని. ఈ మందిరం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఈ మందిరం ఆవరణలోకి మనకు అందరికీ అధికారం ఉంది. పరిశుద్ధ స్థలంకి వచ్చేటప్పటికి యాజకులకు మాత్రమే అధికారం ఉంది. అతి పరిశుద్ధ స్థలం వచ్చేటప్పటికి సంవత్సరానికి ఒక్కసారే ప్రధాన యాజకుడు అందరి నిమిత్తము ఏం పట్టుకుని రావాలి? రక్తాన్ని పట్టుకుని రావాలి. అతి పరిశుద్ధ స్థలం సంవత్సరానికి ఒకసారి. తేడా వస్తే చచ్చిపోతాడు. జాగ్రత్త. తేడా వస్తే ప్రధాన యాజకుడు కాదు కదా, ఏముండదు. అటువంటి మందిరం జాగ్రత్తగా చూడండి. ఇన్ కేస్ దేవుని ఆరాధన చేసే, లేకపోతే దేవుణ్ణి పూజించి అటువంటి యాజకులే ఈ అతి పరిశుద్ధ స్థలానికి మెట్టెక్కితే, ఒక పాపంతో మెట్టెక్కితే దేవుడు వాళ్ళని లయం చేస్తే అంత పవర్ఫుల్ ఆ మందిరం శత్రువుల చేతికి అప్పగించబడితే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించేయండి. అటువంటి మందిరం, నిత్యము హోమములు జరిగే ఈ మందిరం, నిత్యము బలి అర్పణ జరిగేటువంటి ఈ మందిరం, నిత్యము అక్కడ అపరాధ పాప పరిహారార్థ బలు జరిగేటువంటి మందిరం, నిత్యము దీపము వెలుగుచున్న ఈ మందిరం, నిత్యము తైలాభిషేకం పొందుచున్న ఈ మందిరము శత్రువుల చేతికి అప్పగించబడితే దేవుడు ఊరుకుంటాడా అని అనుకుంటున్నాం మనం. దేవుడు ఊరుకుంటాడా అని అనుకుంటున్నాను. నేను అలా అనుకున్నాం. లేదు, దేవుడు కాముగా ఉన్నాడు. ఈ మందిరాన్ని, యెరూషలేము మందిరాన్ని నెబుకద్నెజరు వారి యొక్క రాజులు, ఇంత సుందరమైన మందిరం, దేవుని నివాస స్థలం, దేవుని యొక్క పరిశుద్ధ ఆ యొక్క ఆవరణ మహిమ ఆ పొందేటువంటి స్థలం, వాళ్ళు వచ్చి మందిరాన్ని కూల్చేసి, కాల్చేసి, పడగొట్టేసి మందిరంలో ఉన్నటువంటి సమస్త వస్తువులు దోచుకుని పోయి ఏమీ లేకుండా చేసేసిన గల కారణం ఏంటి? ఆలోచన చేద్దాం. గల కారణం ఏంటి? దేవుడు ఏం మాట్లాడలేదు. అదే అనుకున్నాను నేను. ఒక ప్రధాన యాజకుడై ఇక్కడికి వచ్చి అడుగు పెడితేనే వాళ్ళు చచ్చిపోతారు కదా, సంవత్సరానికి ఒకసారి వచ్చేవాళ్ళు. అంత ధైర్యంగా శత్రువులు వచ్చి ఎలా ఆక్రమించేశారు? అంత ధైర్యంగా వచ్చేసి మొత్తం పడగొట్టేసి అక్కడికి వచ్చేసి అంత కాల్చేస్తూ ఉంటే దేవుడు ఎందుకు మౌనంగా ఊరుకున్నాడు? బికాజ్ దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దేవుడు ఆ స్థలం నుంచి లెఫ్ట్ గాన్. అక్కడ మందిరంలో దేవుని నివాసము లేదు. ఎందుకంటే వచ్చిన ప్రజలంతా కూడా పాపముతో నింపబడి ఉన్నారు. వారి ఆలోచనలు మారిపోయి, వారు పూజించే దేవుడు మారిపోయాడు. అన్ని ఆచారాలు వారిలోకి వచ్చేసినాయి. అన్య మతం వారిలో చోటు చేసుకుంది. అన్ని అగ్ని వారు వేస్తున్నారు. మానవుడు కల్పించిన పద్ధతుల్లో వారు దేవోపదేశంలో బోధిస్తున్నారు. మనుషులు మారిపోయారు కాబట్టి దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రియమైన జనాంగమా,
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. దేవుని మందిరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత ప్రజలందరిది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగానే. దేవుని మందిరాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కొక్కరి మీద ఉంది. పాస్టర్ గారి మీద ఒక్కరి మీద కాదు, లేకపోతే ఇంకొకరి మీద కాదు ఉంటా. ఈ మందిరంలో ఏ వస్తువు పాడైపోయినా, ఈ మందిరంలో ఏ వస్తువు కావాల్సి వచ్చినా ప్రతి ఒక్కరి మీద ఈ బాధ్యత ఉంది అని దేవాతి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామండి. దేవుడి యొక్క మహాకృపను బట్టి, దేవుడి యొక్క మహాసంకల్పను బట్టి, దేవుని యొక్క మహావాత్సల్యం బట్టి వాడపాలెం గ్రామంలో దేవుడు ఒక చక్కని సుందరమైన మందిరాన్ని మనకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. చేతులెత్తి మరి చెప్పు హల్లెలూయా. అందుకంటాడు నీ స్వాస్థ్య గోత్రమును అని ఉంటుందండి. నేను కీర్తన చదవకుండా వివరిస్తున్నాను. నేను చెప్పే మాటలన్నీ కీర్తనలోయే. స్వాస్థ్యంగా అంటే నీ స్వాస్థ్యంగా నీకు ఇవ్వబడింది. ఇది నీ స్వాస్థ్యం, నీకు దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చాడు. దీన్ని భద్రతగా కాపాడవలసిన బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉంది. దేవునికి స్తోత్రం. ఒక కుర్చీ పడిపోయింది, తీవలసిన బాధ్యత ఎవరిది చెప్పండి అమ్మా. కుర్చీ అలా అస్తవ్యస్తంగా ఉంది. ఎలాగా? ఇక్కడ ఏ కాగితాలు ఉన్నాయి? ఏంటి పరిస్థితి? బయట అంతా దుమ్ము ధూళి ఉంది. ఏంటి పరిస్థితి? ఎవరిది బాధ్యత? ఎవరిది బాధ్యత? ఈ మందిరాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దాం హల్లెలూయా, చెప్దామండి హల్లెలూయా. ఈ మందిరం అండి దేవుని నివాస స్థలం. దేవుని నివాస స్థలం. ఇది దేవుని నివాస స్థలముగా నువ్వు భావించినట్లయితే ఇక్కడికి వచ్చి పరిచర్య చేస్తావు, సిగ్గుపడవు. నాది కాదని అనుకోవు. నువ్వు నాది కాదు అనుకుంటున్నావు అంటే దేవుడికి దగ్గరికి కాదని అర్థం. ఇది నాది కాదు, ఈ బాధ్యత నాది కాదు, ఈ తొడవడం నాది కాదు, ఈ కుర్చీ ఎత్తడం నాది కాదు. వాళ్ళు చేసుకుంటారు, కుర్రోళ్ళు చేస్తారు, లేకపోతే అమ్మాయిలు చేసుకుంటారు, ఇంకొకరు చేస్తారు. దేవుని స్థలం, దేవుని మందిరం, దేవుని నివాస స్థలం కాపాడుకోవలసిన బాధ్యత నీ మీద నా మీద ఉంది. దేవుని స్తోత్రం. చెప్తాం గట్టిగా హల్లెలూయా. మందిరాన్ని కాపాడుకోవాలండి. మన మందిరాన్ని ఎక్కడ ఏ తలుపు పోయింది, ఎందుకు పోయింది, ఆ కిటికీ గొండు ఎందుకు ఊడిపోయింది, ఆ ఓసులు ఎందుకు ఊడిపడిపోతున్నాయి, ఇలాంటి కరెంట్ సర్క్యులేషన్ అంతా బాగుందా లేదా, వాయిద్యాలు అన్నీ బాగున్నాయా లేదా, ప్రతి వస్తువు ఎలాగా ఉంది, ప్రతి ఒక్కరి బాధ్యత. స్తోత్రం కలుగును గాక. అన్ని ఒక్కరు అవ్వదు, అందరిదేనండి ఇది. అందరి సొత్తం ఇది, దేవుడి సొత్తం ఇది. కాపాడుకోవాలి, భద్రత కాపాడుకుంటేనే దీనికి సెక్యూరిటీ వస్తుంది. ఇజ్రాయేలీలు కాపాడుకోలేకపోయారు. అది నా బాధ. ఆ మందిరాన్ని, అంత దేవుడు ఇచ్చినటువంటి అంత సుందరమైనటువంటి మందిరాన్ని, సొలొమోను కాలం అయిపోయింది, వాళ్ళ కాలం వెళ్ళిపోయిందండి. ఆ కాలంలో బాగుందండి మందిరం. తర్వాత రాజులు వచ్చారు, వారి ఇష్టానుసారంగా పరిపాలన చేశారు. ఈవెన్ ఉజ్జా వచ్చి తన కానటువంటి ఆ యొక్క మందిరకు వచ్చి బలి చేస్తే దేవుడు చెయ్యిని కుష్టి వ్యాధి రప్పించలేదా? అంత బలమైన వండర్ఫుల్ పవర్ఫుల్ కదండి ఇది. కాపాడుకుందాం. దేవుని స్తోత్రం కలుగుగాక. చెప్పండి ఒకసారి గట్టిగానే చెప్దాం హల్లెలూయా. నాడు నిర్మించిన దేవాలయం రాజు సొలొమోను బహుసుందరం. నాడు నిర్మించిన దేవాలయం రాజు సొలొమోను బహుసుందరం. అతి దేవాలయం మేము నిర్మించగా, అతి దేవాలయం మేము నిర్మించగా, నీ కట్టడలో మమ్ము నిలుపుమా, నీ కట్టడములు మమ్ము నిలుపుమా, నీ కట్టడములు మమ్ము నిలుపుమా, నీ కట్టడములు మమ్ము నిలుపుమా. నీ మందిరమై మేముండగా
మాయందుండి నడిపించవా, నీ మందిరమై మేముండగా మాయందుండి. స్తోత్రం చెప్తాం గట్టిగా హల్లెలూయా. ప్రియమైన దేవుని జనాంగమా, నీవు నేను మందిరం కొరకు బాధ్యత వహించాలి. మందిరం కొరకు ఆసక్తి కలిగి ఉండాలి. మందిరం యొక్క బాధ్యత అందరిది. తలుపులు తెరవడం, శుభ్రం చేయడం, అరేంజ్మెంట్ చేయడం, వచ్చిన వారిని ఆహ్వానించడం, అందరికీ కుర్చీలు వేయడం, కావలసిన వాటర్ కావాలా వాటర్ సదుపాయం దీన్ని ఏర్పాటు చేయడం, లేకపోతే ఆ బాత్రూమ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, కరెంటు సర్క్యులేషన్. ఆదివారం కాదా మనం చూసుకోవాల్సింది. ఆదివారం వచ్చేసి చేతనంటే అవ్వదు, అప్పటికప్పుడు అవ్వదు. ముందు రోజు సిద్ధపాటు అవ్వాలి. ముందు రోజు దీన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధపడాలి. అటు ధన్యత దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. అదే క్రమంలో ప్రియమైన దేవుని జనాంగమా, వాళ్ళ ఇజ్రాయేలు ప్రజలంతా కూడా అప్పుడు అనుకున్నారు, ఏంటి ఈ మందిరం లేకుండా మనమంతా ఇలాగైపోయాం, దేవుని నివాసం మన మధ్యలో లేకుండా మనమంతా తరమబడ్డాం, మనమంతా దేవుడు చెల్లాచెదరం చేస్తారు. దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు అక్కడ ఉంచాడా దేవుడు, వీళ్ళందరినీ బానిసలుగా తీసుకెళ్ళిపోయాడు. అక్కడ కూడా లేరండి వాళ్ళు. వీళ్ళందరినీ బానిసలుగా తీసుకెళ్ళిపోయాడు, చెల్లాచెదరం అయిపోయాడు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. దేవుని నివాసంతో పాటు నీ నివాసం స్థిరమని అనుకుంటున్నారా? హలో, దేవుడు మందిరమే కదని సరే నిర్లక్ష్యం చేస్తే ఎఫెక్ట్ 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 మన ఇంటి మీదకి వస్తుంది, మన ఇంటి మీదకి వస్తుంది. జాగ్రత్త. అక్కడితో పోదది. వాళ్ళ ఇళ్ళన్నీ కూడా దోచుకోబడ్డాయి. వాళ్ళ స్థలాలన్నీ దోచుకోబడ్డాయి. స్థలమే లేకుండా పోయింది వాళ్ళకి, ఇల్లు లేకుండా పోయింది వాళ్ళకి. ఎక్కడికో వెళ్ళిపోయారు, బానిసల కింద వెళ్ళిపోయారు బబులోను రాజ్యానికి వాళ్ళంతా. ఓ ప్రియమైన దేవుని జనాంగమా, అటువంటి సందర్భంలో నెహెమ్యా ఉపవాసం ఉండి కన్నీరు కార్చి, ఉద్యోగస్తుడైనప్పటికీ అన్నీ కలిగి ఉన్నప్పటికీ, అయ్యో నా మందిరము కూల్చివేయబడింది, అయ్యో నా మందిరము కాల్చివేయబడింది, అయ్యో నా మందిరం యొక్క గుమ్మాలు కాల్చివేయబడ్డాయి, దేవుని నివాసం లేదు అని చెప్పి బహు వేదనతో దుఃఖాక్రాంతుడే కొన్ని రోజులు ఉపవాసం ఉండి, కొన్ని నెలలు, రోజులు అంటే అక్కడ ఉపవాసం ఉండి మందిరం కోసం ప్రార్థన చేస్తే దేవుడు మళ్ళా తిరిగి మందిరం కట్టించడం జరిగింది. స్తోత్రం చెప్తాం గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగాని. హల్లెలూయా. ఆరాధన చేయడానికి వచ్చిన ప్రతి విశ్వాసురాల మన బాధ్యత ఆరాధనతో మాత్రమే కాదు, ఈ మందిరములో దేవుడు చక్కటి స్థలాన్ని ఇచ్చాడు. దేవుడు వారం రోజులు ఇక్కడ బలి అర్పణ జరగడానికి దేవుడు మహిమ చూపును గాక. చక్కని సుందరమైన మందిరం, చక్కని స్థలం. స్త్రీల సమాజం జరుపుకోండి, యూత్ మీటింగ్ కండక్ట్ చేయండి, పెద్దల మీటింగ్ కండక్ట్ చేద్దాం. అవసరమైతే మీకు ఖాళీ ఉంటే ఒక సంఘ పెద్దరాలుగా ఒక గంట సేపు ఇక్కడ ఆరాధన చేయి, 10 మందికి వాక్యం అందించండి. నిత్యము హోమం జరగడానికి దేవుడు ఒక మంచి స్థలం ఇచ్చాడు, ఆయన నివాసం చేసేటువంటి ధన్యత ఇచ్చాడు, భాగ్యం ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం నేను ముగిస్తాను. అట్ ద సేమ్ టైం నీ హృదయము దేవుని చెప్పరే, నీ హృదయము దేవుని. ఎస్ ఈ ఆలయంలో, ఇది ఆలయం అండి, ఈ ఆలయాన్ని ఒకసారి దేవుడు నివసించాడు హృదయాల్లో, మనందరి హృదయాల్లో. దేవుణ్ణి మనం ఏం చేస్తామంటే ఈ హృదయం అనే ఆలయంలోకి ఆయన ఆహ్వానించామండి.
ఈ హృదయం అనే ఆలయంలో ఆయన రాజుగా ఉన్నాడండి. బాప్తిసం తీసుకున్న తర్వాత, దేవునికి నమ్మకంగా జీవించడం మొదలుపెట్టిన తర్వాత, ఆయన మనకి రాజుగా ఉండి మన బ్రతుకులో, మన కుటుంబంలో ఆయన రాజు ఉండి నడిపించాడు. ఎందుకో తెలీదు ఈరోజు ఈ మందిరం పాడైపోయింది. ఈరోజు ఈ మందిరం పాడైపోయిందండి. ఈరోజు దేవుడు నివాసం చేసేటువంటి ఈ హృదయం పాడైపోయింది. మనిషిని హృదయాల్లో పాపము చోటు చేసుకుంది, మనిషి హృదయాల్లో వ్యభిచారం చోటు చేసుకుంది, మనిషి హృదయాల్లో మోసము చోటు చేసుకుంది. ఒక డాక్టర్ని భయంకరంగా రేప్ చేసి హత్య చేసావు కదరా నువ్వు. ఏమైపోతుంది సమాజం? ఒక చంటి పిల్లడు లేదు, యవనస్తుడు లేదు, ముసలోడు లేదు, ఎవడ పడితే వాడు పాపాన్ని విస్తరించుకొని సమాజాన్ని భ్రష్టు పడుతున్నారు. ఏమైపోతుంది సమాజం? హృదయం పాడైపోతుంది. దేవుని నివాసం ఉన్నటువంటి ఈ హృదయము మోసంతో నింపబడింది, వ్యభిచారంతో నింపబడింది, కక్షలతో నింపబడింది, అసూయతో నింపబడింది, దురాశతో నింపబడింది. ఎలాగా దేవుడు ఈ హృదయాల్లో నివాసం చేస్తాడో? ప్రియమైన దేవుని జనాంగమా, ఇజ్రాయేలులు ఒప్పుకున్నారు, ప్రభువా మేము పాపలమయ్యా, దేవా మేము పాపలమయ్యా, మా బ్రతుకులు పాడైపోయి నువ్వు లేకపోతే తిరిగి మా హృదయంలోకి రా నాయనా, మా హృదయాలకు కట్టండి నాయన, మీరు ఉండండి నాయన అని చెప్పి వాళ్ళంతా కలిసి ప్రార్థన చేశారు. తిరిగి మందిరము నిర్మించబడింది. స్తోత్రం చెప్దాం, గడిగ దేవుని స్తోత్రం చెప్దామా. 22వ వచనం అందరు కలిసి చూద్దాం. దేవా, చెప్దామండి అందరు కలిసి చెప్తాం. దేవా లెమ్ము, నీ వ్యాజ్యము నడుపుము, అవివేకులు దినమెల్లా నిన్ను నిందించు సంగతి, గట్టిగా మాట్లాడదాం, జ్ఞాపకం చేసుకును. నీ మీదకి లేచు వారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది. నీ విరోధులు చేయు గల్లత్తును మరొకము. 12వ వచనం ఒకసారి, 12వ వచనం అందరూ. పురాతన కళ మొదలుకొని అందరూ చెప్తాం గట్టిగాని, దేవుడు నా రాజు ఉన్నాడు, దేశంలో మహారక్షణ కలుగు చేయవాడు ఆయనే. దేవుడు కొద్ది కీర్తన దీవించును గాక. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. యేసు రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. చదువుతూ పాడదాం. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. యేసు రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. లైవ్ వీక్షిస్తున్నారు, దయచేసి లింక్ ను షేర్ చేయాల్సిందిగా మనతో మీకు మనవి చేస్తున్నాం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం.
నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. స్తోత్రం. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. యేసు రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు మనల్ని మనకు తోడుగా ఉన్న దేవుడు మనసారా సభలు కొడుకు ఉద్యమగా ఆయన నామాన్ని రాత్రికాల సమయంలో స్తుతిద్దాం. స్తోత్రం. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఎంతయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఎంతయ్యా. అందరం కలిసి పాడదాం. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా,